హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గాష్ వ్లాగ్స్. 5 to 10 మినిట్స్లో చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయే ఈ బ్రెడ్తో మనం స్వీట్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా తక్కువ టైం, అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి. ముందుగా బ్రెడ్కున్న పక్కన బ్రౌన్ ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసేసుకోండి. 4 పీసెస్కి అయితే కట్ చేసుకోండి. ఇలా ఒక బ్రెడ్ వచ్చేసరికి ఇలా 4 పీసెస్కి అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిని 2 స్పూన్స్ ఆయిల్ అలానే 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో మొత్తానికి గీ యాడ్ చేసుకోవాలనుకున్న యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి బ్రెడ్ పీసెస్ కదండి. బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఆయిల్ అనేది ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. మొత్తం నేతితో వేయించుకుంటే బ్రెడ్ పీసెస్ అన్నీ ఉంటాయండి, అంత టేస్టీగా ఉండవు. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో వీటిలన్నిటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇవి వేయించుకుంటున్నప్పుడు మాత్రం ఫ్లేమ్ని అయితే మీడియం నుంచి స్లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి. మనకి ఇవి ఈజీగా వేగిపోతాయి. సో మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టి వేయించుకుంటే వెంటనే బ్రెడ్ పీసెస్ అన్నిటిని కలర్ అనేది చేంజ్ అయిపోయి మాడిపోతాయి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే మీడియం ఫ్లేమ్ నుంచి స్లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేయించుకోండి. ఇప్పుడు వేయించుకున్న అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1/2 కప్ వాటర్ అయితే వేసుకోండి. షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోండి. మీరు తీసుకుండే బ్రెడ్ పీసెస్ని బట్టి అయితే ఈ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్రెడ్ పీసెస్ కానీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాత్రం ఈ పంచదార పాకాన్ని కొంచెం ఎక్కువైతే చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఈ షుగర్ సిరప్లో అయితే వేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. ఇలా షుగర్ సిరప్లో 1 నిమిషం పాటు ఉంచుకోవడం వల్ల పాకం మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి, లేదంటే ఆయిల్గా ఉంటాయి. సో ఇలా సిరప్లో అయితే 1 నిమిషం పాటు లేదంటే 2-3 నిమిషాల పాటు అయితే ఇలా ఉంచండి. ఇప్పుడు 2-3 నిమిషాలు అయిన తర్వాత ఆ బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సపరేట్గా తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటికి మధ్యలో కోవా అయితే పెట్టుకోండి, లేదా కండెన్స్డ్ మిల్క్ అయితే పెట్టుకోండి. కండెన్స్డ్ మిల్క్ వచ్చేసరికి 1 లీటర్ మిల్క్కి 200 గ్రామ్స్ షుగర్ అయితే వేసి బాగా దగ్గరికి పడేంత వరకు అయితే పాలని బాగా మరిగించుకుంటే మీకు హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అన్ని 2 బ్రెడ్ పీసెస్ మధ్యలో కోవానైతే పెట్టుకోండి. పైన కొద్దిగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా ఫాస్ట్గా క్విక్గా ఈజీగా అయిపోయి బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంది. సో తెలుసు కదా, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అయితే. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు మరొక హాట్ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నాన్ వెజ్తో చేసుకునేది చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా ప్యాన్ అయితే పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ బటర్ అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ బటర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ గీ అయినా అప్లై చేసుకోవచ్చు. బటర్ అప్లై చేసిన తర్వాత 1 స్పూన్ కుకింగ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా రొయ్యలన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు 2 ఉడికించిన గుడ్లు అయితే ఇలా రౌండ్గా స్లైసెస్గా అయితే కట్ చేసుకోండి. సో ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ ఈ రెసిపీ మీరు బ్రెడ్తో ట్రై చేయకపోతే హెల్దీగా గోధుమ పిండితో కానీ ట్రై చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బ్రెడ్ అనేది ఆయిల్ అనేది కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఈ రెసిపీని మీరు గోధుమ పిండితో కానీ ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసుకోండి, బాగా వేయించుకోండి. అలానే కొద్దిగా పన్నీర్ ముక్కలు, అలానే చిన్న సైజ్ టొమాటో, 2-3 పచ్చిమిర్చి, వీటిలన్నిటిని కొద్దిగా ఉప్పు వేసుకోండి, బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగేలోపు ఇలా రౌండ్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఎగ్ని కూడా ఇలా మధ్యలో కూడా ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని ఒక 10 మినిట్స్ మీడియం నుంచి స్లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటికున్న పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా హెల్తీ స్నాక్ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక చిన్న స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ అయితే వేసుకోండి. కొద్దిగా గరం మసాలా అలానే చిన్న స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. ఇంకైతే వీటిని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక బాండీని అయితే పెట్టుకోండి.
ఆయిల్ అయితే వేసి బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇలా బ్రెడ్కున్న ఎడ్జెస్ అన్నిటిని కట్ చేసుకోండి. ఒక్కసారి ఏదైనా చపాతీ చేసుకుండే ఆ కర్రతోటి ఇలా బ్రెడ్ని మొత్తం ఒకసారి అయితే రోల్ చేసుకోండి. ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత మీరు చేసుకున్న స్టఫ్ను మొత్తం ఇలా బ్రెడ్ పీసెస్ మధ్యలో పెట్టి పైన మరో బ్రెడ్తో అయితే కవర్ చేసుకోండి. ఆ 2 బ్రెడ్ పీసెస్ మధ్యలో 1 స్పూన్ మైదా అలానే 1 స్పూన్ వాటర్ అయితే వేసుకోండి. లిక్విడ్ అయితే చేసుకోండి. ఆ చేసుకున్న దాన్ని 4 ఎడ్జెస్కి అప్లై చేసుకోండి. ఇలా 4 ఎడ్జెస్కి అప్లై చేసుకోవడం వల్ల 2 బ్రెడ్ పీసెస్ అన్నీ ఎక్కడ కూడా ఆయిల్లో వేసినట్టునే సపరేట్ అవ్వకుండా ఉంటాయి. సో ఇలా పైన మరో బ్రెడ్తో అయితే కవర్ చేసుకోండి. ఈ బ్రెడ్ పీసెస్ బదులుగా మీరు గోధుమ పిండితో అయితే ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోండి. మీరు చేసుకున్న స్టఫ్ని ఆ రెండిట్ల మధ్యలో పెట్టి కవర్ చేసుకుంటే సో హెల్తీగా అయితే పెట్టొచ్చండి. సో ఇలా 2 బ్రెడ్ పీసెస్ మధ్యలో మీరు చేసుకున్న స్టఫ్ అయితే పెట్టేస్తారు కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. బ్రెడ్ పీసెస్ మొత్తం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే 2 వైపులా వేయించుకోండి. ఇలా రెండిట్లని మంచిగా అయితే వేయించేసుకోండి. ఈ వేయించుకున్న వీటిని ఏదైనా ఒక టిష్యూ పేపర్ మీద అయితే వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఈ బ్రెడ్ వచ్చేసరికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హెల్తీగా కావాలనుకుంటే గోధుమ పిండితో అయితే ట్రై చేయండి. సో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాయష్ వ్లాగ్స్. సో చాలా ఫాస్ట్గా ఈజీగా హెల్తీగా రెడీ అయిపోయింది కదండి స్నాక్. సో తప్పకుండా అయితే రెసిపీని అయితే ట్రై చేసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో బ్రెడ్తో ఒక స్వీట్ అలానే ఒక హాట్ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి. ఏది నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదండి ఫ్రై చేసేవి, వాటితో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంది. చూసారు కదండి ఎంతో ఫాస్ట్గా టేస్టీగా అలానే ఇంట్లో మీరు చేసుకుండే ఇంగ్రీడియంట్స్ తోటి హెల్తీగా అయితే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా రెసిపీని ట్రై చేసి నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయష్ వ్లాగ్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి.